నీట్ యూజీ 2024 వైద్య ప్రవేశ పరీక్ష వివాదానికి సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరపబోతోంది. మే 5న నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కూడిన పిటిషన్లు, తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశించాలంటూ కోరుతున్న పిటిషన్లు వాటిలో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేడీ పర్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం 38 పిటిషన్స్ ను విచారించబోతోంది. నీట్ యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని జూన్ 11న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరీక్ష సమగ్రత దెబ్బతిందంటూ వ్యాఖ్యానించింది. అయితే కౌన్సిలింగ్ ను నిలిపివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలంటూ ఎన్టీఏ భావించినప్పటికీ ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ బీహార్లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్ట్ చేసింది. నేటి ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.